ఒకప్పుడు పేరెంట్స్ మీటింగ్ అంటే ప్రైవేట్ స్కూళ్లలో మాత్రమే జరిగేవని ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నిర్వహిస్తున్నామని హోంమంత్రి అనిత అన్నారు. విద్యకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో అనిత పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలల నుంచి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థులు ఎక్కువవుతున్నారని అనిత అన్నారు. దీనికి ప్రత్యేకంగా రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక రోజు అన్ని స్కూల్స్ లోని కూడా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ జరపడానికి ఈ రోజు గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారు ప్రత్యేకంగా దీనికి ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. ఈ రోజు ఏదైతే టీచర్స్ తో పాటు పేరెంట్స్ కూడా ఈ రోజు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ లో ఇన్వాల్వ్ అవ్వాలి, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కి వాళ్ళ సూచనలు సలహాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు గవర్నమెంట్ ఏ ఇంప్లిమెంటేషన్స్ చేస్తుంది, ఏ రకంగా బ్యాగ్స్, స్కూల్ డ్రెస్, అదే విధంగా బుక్స్ అన్ని కూడా సరఫరా చేయటం, అదేవిధంగా సన్నబియ్యంతో ఈ రోజు మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం, పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా గౌరవ మంత్రి గారు అదేవిధంగా గౌరవ గవర్నమెంట్ కూడా ఈ రోజు చూసుకోవడం అనేది ఒక శుభ పరిణామం కింద భావించాలి. ఎన్నికల హామీలో భాగంగానే మీ అందరికీ తెలుసు, తల్లికి వందనంలో భాగంగా ఒక పాయకరావుపేట నియోజకవర్గంలో దగ్గర 38,000 మంది పిల్లలకి 50 కోట్ల రూపాయలు దగ్గర ఈ రోజు తల్లికి వందనం కింద కూడా మేము జమ చేయడం జరిగింది. ఈ రోజు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇందులో అద్భుతమైన విషయం ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ నుంచి తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. మనం ఈ సంవత్సరం నుంచి కూడా ఆ కల్చర్ కూడా మనం చూస్తున్నాం. ఇది